నమస్తే అండి, అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు తొందరపాటు. ఈ కథ చాలా బాగుంటుందండి. ఈ కథలో మంచి నీతి కూడా ఉంటుంది. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం, కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వలన ఈ కథ ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు కథలోకి వెళ్దామా? అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉందన్నమాట. ఆ ఊరిలో ఒక రైతు తన భార్య బిడ్డతో నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు రైతు పొలం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఒక ముంగిస పిల్ల కనిపించింది. ఆ ముంగిస పిల్లను చూడగానే రైతుకి జాలి వేసింది. ఆ రైతు ముంగిస పిల్లను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే రైతు తన భార్యకు ముంగిస పిల్లను చూపిస్తూ ఇలా చెప్పాడు, ఇది నాకు దారిలో కనిపించింది. దీనిని చూస్తే చాలా జాలి అనిపించింది. అందుకే మనం పెంచుకుందామని తీసుకువచ్చాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న రైతు భార్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? మన ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ విషయం ఆలోచించకుండా ఈ జంతువుని తీసుకువచ్చారు అని అనింది. దానికి రైతు, అరే నువ్వు ఊరికే భయపడుతున్నావు. ఇది మన బాబుని ఏమీ చేయదు. దీనిని మనం పెంచుకుందాం. మన బాబుతో చక్కగా ఆడుకుంటుంది. నువ్వు భయపడకుండా మన బిడ్డను పెంచినట్లే దీన్ని కూడా పెంచు, ఏమీ కాదు అని అన్నాడు. సరే అని ఆ రైతు భార్య ముంగిసను పెంచడానికి ఒప్పుకుంది. రైతు భార్య ముంగిసను కూడా తన బిడ్డను పెంచినట్లుగానే చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంది. కానీ ముంగిస మీద అనుమానంతో ఎప్పుడూ తన బాబును ఒంటరిగా వదిలిపెట్టకుండా చూసుకునేదన్నమాట. ఒకరోజు రైతు భార్య మంచినీళ్లు తీసుకురావడానికి చెరువుకు వెళ్తూ తన భర్తతో ఇలా చెబుతుంది, చూడండి, నేను మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాను. బాబు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. చూస్తూ ఉండండి. నాకు ఆ ముంగిస మీద నమ్మకం లేదు. జాగ్రత్తగా చూస్తూ ఉండండి బాబుని అని చెప్పి వెళ్ళిపోతుంది. రైతు తన భార్య మాటలకు నవ్వి ఊరుకుంటాడు. కొంచెం సేపటికి ఒకతను వచ్చి రైతుతో, సర్పంచ్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, రండి అని పిలుస్తాడు. సరే అని రైతు ముంగిసతో తన బాబుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత ఒక త్రాచుపాము ఇంట్లోకి వస్తుంది. ఆ పాము చిన్నగా ఉయ్యాల దగ్గరికి వస్తుంది. ఉయ్యాల మీదకి పాకుతూ ఉండగా ముంగిస చూస్తుంది. ఆ పామును చూసిన ముంగిస ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క ఒడుతున ఆ పాము మీదకి దూకింది. ఆ త్రాచుపాముతో ముంగిస భయంకరంగా పోరాడింది. చివరకు పాము మెడను ఒడిచి పట్టుకొని గట్టిగా కొరికేసింది. ఆ దెబ్బకి పాము చనిపోయింది. కానీ ముంగిసకు పాము మీద కోపం పోలేదు. పామును ముక్కలు ముక్కలుగా చేసేసింది. గది అంతా రక్తసిక్తమైంది. ముంగిస మూతికి ఒంటికి కూడా రక్తం అంటుకుంది. తరువాత ముంగిస వెళ్ళి వాకిట్లో తన యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చొనుంది. దూరం నుంచి రైతు భార్య నీళ్ళ బిందెతో రావటం చూసింది. ముంగిస సంతోషంగా రైతు భార్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తను చేసిన పని గురించి చెప్పాలనుకుంది. కానీ రైతు భార్య రక్తంతో ఉన్న ముంగిస నోటిని చూసి ఆ ముంగిస తన బిడ్డకు ఏం అపాయం చేస్తుందో అని భయపడి ఆ నీళ్ళ బిందెను అమాంతం ఆ ముంగిస మీదకు వేసేసింది. పాపం ఆ నీళ్ళ బిందె తగలటం వలన ముంగిస చనిపోయింది. రైతు భార్య కంగారుగా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి తన బిడ్డను చూసింది. బాబు ప్రశాంతంగా ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. కానీ ఉయ్యాల పక్కన పాము చనిపోయి ఉంది. అప్పటికి కానీ అర్థం కాలేదు రైతు భార్యకు ముంగిస తన బాబును పాము నుంచి కాపాడింది అని. ఏమీ ఆలోచించకుండా తొందరపాటుతో ముంగిసను చంపానని బాధపడింది. రైతు ఇంటికి వచ్చాక జరిగిందంతా చెప్పింది. అప్పుడు రైతు తన భార్యతో, చూసావా, నువ్వు తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో ఎంత అనర్థం జరిగిందో. ఇక నుంచైనా ఏమైనా పని చేసేటప్పుడు ఆలోచించి చేయి అని అంటాడు. కథ అయిపోయిందండి. మరి కథలోని నీతి ఏమిటంటే, ఆలోచించకుండా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు అనర్థానికి దారితీస్తాయి. కథ ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.